నమస్తే. మీలో ఎంతమందికి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం అండ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ ఎంతమంది చూశారు? ఇంటూ ద స్పైడర్ వర్స్ అనే 2018లో వచ్చింది అండ్ 2023లో నెక్స్ట్ చాప్టర్ అని కూడా రాబోతుంది. ఇవాళ షూ గురించి మాట్లాడదాం, దాని స్పైడర్ మ్యాన్ కొలాబరేషన్ గురించి కూడా మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు స్పైడర్ మ్యాన్ మూవీస్ గురించి మాట్లాడాలి. బికాస్ దిస్ షూ అఫీషియల్లీ ఇస్ లైక్ ఎ హోమాజ్, ఇట్స్ లైక్ అఫీషియల్ కొలాబరేషన్. 2003-2004 ఆ టైంలో వచ్చిన శామ్ రైమీ మూవీస్ నేను చూశాను. దాని తర్వాత వచ్చిన అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ నేను చూడలేదు. దాని తర్వాత వచ్చిన టామ్ హాలండ్ కూడా ఐవ్ సీన్, బట్ నాట్ లైక్ ఆ శామ్ రైమీ ఫాలో అవ్వలేదు. బట్ ఈ పర్టికులర్ యానిమేటెడ్ సిరీస్ ఏదైతే ఉందో మైల్స్ మొరాల్స్ చేసిన వాట్ ఎవర్ దిస్ థింగ్ ఇస్ దేర్, ఐ హావ్ వాచ్డ్ ఇట్ ఇంటూ ద స్పైడర్ వర్స్ అండ్ ఐ లవ్డ్ ఇట్ అబ్సల్యూట్లీ. బట్ ఈ యానిమేషన్ జానర్ లో ఎంత ఇన్వెంటివ్ గా ఉండొచ్చు, ఎందుకంటే రెగ్యులర్ రియల్ టైమ్ దాంట్లో మనకు కొన్ని అడ్డంకులు ఉంటాయి, ఇది ఉంటుంది అది ఉంటుంది. బట్ యానిమేషన్ లో యూ కెన్ జస్ట్ గో ఆల్ అవుట్. ఆ మూవీ అట్లా ఆల్ అవుట్ వెళ్ళింది, దట్ విచ్ ఇస్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ ద మూవీ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ ఫీలింగ్ విత్ యూ. నువ్వు కూడా చూసే ఉంటావు సినిమాని, నీకు ఎట్లా అనిపించింది ఆ మూవీ? అండ్ దెన్ షూస్ గురించి, ఈ షూస్ కి సినిమాకి సంబంధం ఏంటో దాని గురించి ప్రశాంతంగా క్లియర్ గా ఈ వీడియోలో మాడేసుకుందాం. ద ఎయిర్ జార్డన్ అఫీషియల్ కొలాబరేషన్ విత్ స్పైడర్ మ్యాన్ ఇస్ హియర్ అండ్ వీఆర్ అన్బాక్సింగ్ ఇట్. ఇందులో నాకు నచ్చిన కొన్ని అవన్నీ అన్బాక్స్ చేసి మీ ముందు డిస్కస్ చేస్తా. సో లేట్ చేయకుండా మరి ఓపెన్ చేసేద్దామా? అన్బాక్స్ చేసే ముందు మన షూస్, మన అవుట్ఫిట్స్ ఎంత బాగున్నా, హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. స్పెషల్లీ హెయిర్, అది కూడా మన అబ్బాయిలకి డాండ్రఫ్ అనేది బిగ్గెస్ట్ కన్సర్న్. అది ముందు నుంచి మనం కేర్ తీసుకోవడం అనేది మనకి ఇప్పుడు అట్మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాన్ని మనం ట్రీట్ చేసే విధానం కూడా చాలా న్యాచురల్ గా ఉండాలి లాంగర్ రన్. దీనికి మేథీ ఆయిల్ ఫ్రమ్ ద టాక్ ద ఆయుర్వేద కంపెనీ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. హెయిర్ ఫాల్ కి, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కి, డాండ్రఫ్ కి. దీంట్లో స్టార్ ఐటమ్ కూడా మన న్యాచురల్ కాంపౌండ్ మేథీ, విచ్ ఫైట్స్ విత్ ద డాండ్రఫ్ అండ్ కీప్ స్కాల్ప్ ఫ్లేక్ ఫ్రీ. అండ్ దీంట్లో ఉండే బ్రింగరాజు మన హెయిర్ ని స్ట్రెంథెన్ చేసి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. ఆమ్లా అనేది న్యాచురల్ షైన్ ఇస్తుంది, ఒక మంచి లుక్ ని ఇస్తుంది. ఆర్గన్ ఆయిల్ అండ్ బేసిన్ మనకి ఒక న్యాచురల్ కండిషనింగ్ ఇచ్చి హెయిర్ హెల్త్ ని బూస్ట్ చేస్తుంది, స్కాల్ప్ ని సూదన్ చేస్తుంది. ఇది ఒక న్యాచురల్ ఆథెంటిక్ ఆయుర్వేదిక్ కోల్డ్ ప్రెస్ సొల్యూషన్ యువర్ హెయిర్ నీడ్స్. ఇది హెయిర్ రూట్ టిప్స్ లో అప్లై చేసి ఓవర్ నైట్ వదిలేసేయండి ఫర్ బెస్ట్ రిజల్ట్. నెక్స్ట్ డే ఈ టాక్ మేథీ హెయిర్ షాంపూతో రిన్స్ ఆఫ్ చేసేయండి. ఇది 100% ఆయుర్వేదిక్ షాంపూ విచ్ కంటైన్స్ మేథీ అండ్ లోటస్ ఆయిల్. హెయిర్ ని సాఫ్ట్ గా చేస్తున్న డాండ్రఫ్ ని పోగొట్టి హెయిర్ ఫాల్ ని ఫైట్ చేస్తుంది. వీటి లింక్స్ నేను కింద పెట్టేస్తున్నాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. టాక్ ఇస్ 100% ఆయుర్వేదిక్ D2C బ్రాండ్. ఫస్ట్ ఈ బాక్స్ విషయానికి వస్తే ఇట్స్ ఎ ప్రిటీ అండర్వెల్మింగ్ బాక్స్. ఎందుకంటే జనరల్లీ ఎయిర్ జార్డన్ 1కి నార్మల్గా ఇచ్చే బాక్సే ఇచ్చేసాడు. ఇట్లాంటి కొలాబరేషన్స్ ఉన్నప్పుడు జనరల్లీ జనాలు చేసేది ఇస్తూ కొత్త ఒక స్పెషల్ బాక్స్ కానీ, ఒక ఇంట్రెస్టింగ్ బాక్స్ కానీ. ఈ మధ్యన చిన్న కొలాబరేషన్స్గా చేస్తున్నారు ఎయిర్ జార్డన్స్, బట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కొలాబరేషన్ ఇంత సింపుల్ బాక్స్ చూడడం ఇస్ స్లైట్లీ అండర్వెల్మింగ్, స్పెషల్లీ కన్సిడరింగ్ ద 2018 వర్జన్. సో బాక్స్ వరకు వస్తే కొద్దిగా అండర్వెల్మింగ్, బట్ మై సైజింగ్ ఇట్స్ ఎ కామన్ బాక్స్. We shall slowly unbox it and మీతోనే నేను కూడా చూస్తున్నా ఏంది దీని కథ అని. సింపుల్ యెట్ ఇంట్రెస్టింగ్ షికాగో కలర్వేలో ఉండే మల్టిపుల్ ప్యాటర్న్స్తో, మల్టిపుల్ లేయర్స్తో, రకరకాల ఇంట్రెస్టింగ్ డిజైన్తో అండ్ ఎయిర్ జార్డన్ 1. ముందు రెండు ఓపెన్ చేసి పక్కన పెట్టి చూద్దాం. ఈ బాక్స్లో రెండింటికి మించి స్పెషల్గా అంత ఇదిగా ఏమి ఇవ్వలేదు. సో విల్ జస్ట్ కీప్ ద బాక్స్ అసైడ్. సో ఫస్ట్ ఒపీనియన్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ షూ, స్పెషల్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉండడం వల్ల. ఇందులో రెగ్యులర్ లెదర్ ఉంది, స్వేడ్ ఉంది, ప్యాటర్న్ లెదర్ ఉంది, ఇట్లా హోలోగ్రాఫిక్ డిజైన్ ఉండే లెదర్ ఉంది. ద టంగ్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. ఒక్కొక్కటిగా మాట్లాడదాం. ఫస్ట్ చూస్తే జనరల్ దీనికి ఎవరైనా ఏదైనా స్పెషల్ లెదర్ వాడతారు అదే అనుకుంటే ఇట్స్ నాట్ ట్రూ. జనరల్ ఎయిర్ జార్డన్ 1కి యూస్ చేసే లెదరే వాడారు. స్పెషల్లీ ఇక్కడ ఉండేది ఇది ప్రిటీ కామన్, ఈ పర్టికులర్ లెదర్ వాట్ ఎవర్ దే యూస్డ్. అండ్ వన్ మోర్ చూడగానే ఇంకో సంథింగ్ దట్ ఐ నోటీస్డ్ ఇస్ జనరల్లీ ఇట్లా ర్యాప్ అయిపోయి ఉంటుంది, ఇట్లాగా నైకీ ఎయిర్. ఇందులో సెపరేట్గా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాట్ ఈస్ ద డిజైన్ చాయిస్ అనేది నాకు తెలియదు. బట్ నాకు ఒక ఫెయిర్ ఐడియా ఉంది బికాస్ ఐవ్ సీన్ ద ఇంటూ ద స్పైడర్ వర్స్ మూవీ. నేను చూశాను, రకరకాల డైమెన్షన్స్, రకరకాల యూనివర్స్లు ఉంటాయి అందులో. సో ఒక షికాగో షూని అందులో మైల్స్ మొరాల్స్ అనే అతను, హీల్ బి ద ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. హీల్ బి రాకింగ్ ద 2018 వర్జన్. అందులో రకరకాల డైమెన్షన్స్కి వెళ్ళేటప్పుడు, ఐ థింక్ ఇప్పుడు వచ్చే సినిమాలో ఐ థింక్ ప్రాబ్లీ హీల్ బి ట్రావెలింగ్ త్రూ డైమెన్షన్. అండ్ ఇట్లా డైమెన్షన్స్కి ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ పర్టికులర్ షూ ఇట్లా అవుతుందేమో అని నా పర్టికులర్ ఫీలింగ్, బికాస్ ఈచ్ ప్యాటర్న్ అండ్ ఈచ్ లేయర్ రిప్రజెంట్స్ వన్ డైమెన్షన్ అని నా ఫీలింగ్. సో లెటెస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది June 2. ఇది నేను షూట్ చేసి రిలీజ్ చేసే టైంకి రిలీజ్ అయిపోయి ఉంటుంది కూడా సినిమా. సో వాట్ ఎవర్ యూ ఫీల్ అబౌట్ ద మూవీ కింద లెట్ మీ నో. సో స్టార్టింగ్ ఆఫ్ బేసిక్ లెదర్, దిస్ ఇస్ ఇది కొంచెం ఇక్కడ పేటెంట్ లెదర్ వైబ్ వచ్చింది. ఇందులో రెడ్ లెదర్ మీద స్లైట్ బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ఉండే వైబ్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ నైకీ స్వూష్. అండ్ దిస్ వన్ ఇస్ స్లైట్లీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇంట్లో హోలోగ్రామిక్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సింథటిక్ మెటీరియల్ వాడారు, విచ్ ఐఎమ్ పర్సనలీ నాట్ అ ఫ్యాన్ ఆఫ్. సో షికాగో కలరే మనందరికీ ఇష్టం, ఇట్స్ ఎ క్రేజీ కలర్. బట్
ఈ ఫ్యూ థింగ్స్ ఐ లైక్ ద హోలోగ్రాఫిక్ డిజైన్ ఆఫ్ ఎయిర్ జార్డన్ ఇక్కడ. కాకపోతే ఈ పెద్ద సర్కిల్స్ కూడా నాకు అంత ఇదిగా నచ్చలేదు. అండ్ ఈ టంగ్ విషయానికి వస్తే జనరల్ ఎయిర్ జార్డన్స్ కాకుండా ఒక వెరీ థిక్ టంగ్ వాడారు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, వేసుకుంటే మనకు తెలియదు. కాకపోతే ఐ థింక్ అదే ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది. నీకు ఒక షికాగో చూపించాల్సి వస్తే దిస్ పర్టికులర్ షికాగో షూ విచ్ ఇస్ హియర్, రెండింటి పక్కన స్లైట్ కంపారిజన్ కూడా చేయాల్సి వస్తే దిస్ ఇస్ రిట్రోడ్ షికాగో లాస్ట్ అండ్ ఫౌండ్. సో ఇందులో దీనికి డిఫరెన్స్ వస్తే ఇది ఇంకా కొంచెం పంచీ రెడ్ ఉంది. రెండింటిని పక్కన పెట్టుకొని చూస్తే దిస్ ఇస్ రెగ్యులర్ రెడ్ అండ్ దిస్ ఇస్ అ మోర్ పంచియర్ వర్జన్ ఆఫ్ దట్ రెడ్. అండ్ ఆల్సో ద బెస్ట్ పార్ట్, ఈ కింద ఏదైతే ద సోల్ ఉందో దిస్ గ్లోస్ ఇన్ ద డార్క్. దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ షూ. సో కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు కదా. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ లవ్. ఒక ఎల్లో గ్లో వస్తుంది నైట్ టైం నడుస్తుంటే, విచ్ ఇస్ క్రేజీనెస్. దిస్ కైండ్ ఆఫ్ స్మాల్ డీటెయిల్స్ ఇస్ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ కొంచెం స్పెషల్ వైబ్ ఇస్తుంది. సో దిస్ ఇస్ ద అల్టిమేట్ ఫీలింగ్ ఆఫ్ మైండ్ నేను ఈ షూ చూసినప్పుడు. ఐ లైక్ ద గ్లో ఆస్పెక్ట్. ఈ హోలోగ్రాఫిక్ డిజైన్స్ నాకు అంత ఇదిగా ఎక్కలేదు. లెదర్ ఇస్ ప్రిటీ నార్మల్, అంటే పెద్దగా అద్దిరిపోయిన లెదర్ కూడా కాదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ నార్మల్ లెదర్ ఆల్సో, అంటే మరీ సింథటిక్ లెదర్ కూడా కాదు. ఇట్స్ సంథింగ్ డీసెంట్. ఎయిర్ జోర్డన్ 1కి ఏదైతే వాడతారో అలాంటి లెదరే వాడారు. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇది వేసి దీన్ని చూస్తేనే దీని యాక్చువల్ వైబ్ అనేది తెలుస్తుంది. సో లెట్ us వేర్ దిస్ అండ్ లెట్ us సీ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ పర్టికులర్ షూ. లేసింగ్ విషయానికి వస్తే వైట్ అండ్ బ్లాక్ లేసింగ్ ఇచ్చారు. జనరల్ వైట్ అండ్ బ్లాక్ లేసింగ్ విచ్ ఇస్ ఓకే. లోపల ఐ డోంట్ ఈవెన్ థింక్ వైట్ కూడా ఇచ్చినట్లేదు. 1 second, నో, ఓన్లీ బ్లాక్ లేసింగ్ ఇస్ గివెన్. దిస్ ఇస్ సపోజ్ టు బి ద షూ దట్ మైల్స్ వేర్. సో ఆ పర్టికులర్ కలరే ఇచ్చారు. సో దీన్ని వేసి మరి చూసేద్దాం. దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి లేదు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు గివ్ యూ అ డిస్క్లైమర్. ఎనీ కైండ్ ఆఫ్ షూ మీరు తీసుకుంటే ఆర్ ఎనీ లగ్జరీ ఐటమ్, నీ వార్డ్రోబ్, నా కంటెంట్ నీకు నచ్చుతుంది కదా, యువర్ బయింగ్ క్లోత్స్, లుకింగ్ ఎట్ మీ, నాకు ఇట్లా కొనుక్కోవాలని నీకు ఉంటుంది. కానీ ఒక డిస్క్లైమర్ని మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో. ఎనీ లగ్జరీ ఐటమ్, ఎనీ షర్ట్, ఎనీ ప్యాంట్ నువ్వు కొన్నది నీ డబ్బులే ఉండాలి. నీ డాడీ పాకెట్ నుంచి ఉండకూడదు. నీ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసుకొని చేయకూడదు. మోటివేట్ అవ్వు, ట్రై టు ఎర్న్ మనీ, సైడ్ హసిల్ చేయి, పార్ట్ టైం జాబ్ చేయి, ఆర్ నీ రెగ్యులర్ జాబ్ ని, నీ స్కిల్ ని మార్కెట్ లో పెట్టు. ఎర్న్ దట్ మనీ, నో యువర్ మార్కెట్ వాల్యూ, అండ్ దాంతో ఏదైనా తీసుకో. బికాస్ స్కై ఇస్ ద లిమిట్. ద మోర్ ఇట్ పుషెస్ యూ టు వర్క్ హార్డ్, ద బెటర్ ఇట్ ఇస్. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ టెల్, వర్క్ హార్డ్, ప్లే హార్డర్. మరి వేసి చూసేద్దాం. I have to tell you something very important, which is ప్రతిసారి నాకు లోపల ఒకటే ఫీలింగ్ ఉంటుంది, which is gratitude, and I know the reason is you. మీరు చేస్తున్న సపోర్ట్, మీరు చూపిస్తున్న లవ్ అండ్ అఫెక్షన్ I will never forget in life. I'll work hard, ఇంకా బెటర్ కాంటెంట్ మీకు తెస్తూనే ఉంటాను. It's just gratitude, man. You know that you mean the world to me. Love you. Adios.